అన్న మీ పేరేంటి? నాగరాజు. ఏం వ్యాపారం చేస్తూ ఉంటారు మీరు? కొబ్బరి బొండాల వ్యాపారం. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం ప్రస్తుతానికి అయితే రేట్లు బాగున్నాయి, నీళ్ళు బాగా తక్కువ వస్తున్నాయి, జనాలు బాగా సతాయిస్తున్నారు. సరే అన్న, మీరు ప్రాపర్ ఎక్కడ మీది? ముత్యాలపల్లి, మొగల్తూరు మండలం, పశ్చిమ గోదావరి. అయితే మీది ఆంధ్ర? ఆంధ్ర నుంచి వలస ఇక్కడికి వచ్చి ఇక్కడ బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు? వలస రాలేదు, బిజినెస్ పరంగా వచ్చాము. అర్థం కాల? వలస రాలేదు, బిజినెస్ పరంగా వచ్చాము. మరి ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ బాగుంది. సరే అన్న, ప్రస్తుతం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. జగన్ గారి ప్రభుత్వం తీరు మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారి ప్రభుత్వం తీరంటే ప్రస్తుతానికి ప్రజలకు అన్ని ఆ డబ్బులతోటే నడుస్తుంది ప్రభుత్వం. జగన్ గారిని కూడా తప్పు పట్టడానికి ఏం లేదు. ప్రజలు అందరూ ఉచితాలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళ ఉచితాలు ఇస్తే ఇక్కడ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. వాళ్ళు ఉచితాలు ఇస్తే వీటి రేట్లు తగ్గించమంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేరు. ప్రజెంట్లీ ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే, ప్రజలు మార్పు రావాలంటే డబ్బుకి అలవాటు పడడం తగ్గించాలి. ఎవరు ఇప్పుడు ఏదేమనుకుని ఇప్పుడు ఇట్లా అన్న ఎలక్షన్ ముంగడు ఎవరు డబ్బులు ఎక్కువైతే ఇస్తారో వాళ్ళకి ఇస్తారు. నిజాయితీ పరులకి ప్రజలు ఓట్లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు ఓట్లేరు. ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల కాడికి ఇస్తున్నాడు, 30 కోట్లు సొంత డబ్బులు. కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో కల్లా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ సొంత డబ్బులు సంపాదించి ప్రజలకు ₹1 పెట్టిన రాజకీయ నాయకుడు ఎవ్వడంటూ లేడు. కానీ అయినా కూడా ప్రజలు ప్యాకేజ్ అని అవన్నీ ఇవన్నీ కొత్త వాళ్ళు ఎవరైనా పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ భూస్థాపితం అయ్యేదాకా రెడ్లు కమ్మ వాళ్ళు బతకనివ్వరు ప్రజల్ని. ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు సామాన్యంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేద్దామని వచ్చారనుకో, వాళ్ళ పార్టీ కనుమరుగయ్యేదాకా ఈ కమ్మవాళ్ళు, రెడ్లు, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ అని ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ పార్టీ భూస్థాపితం అయ్యేదాకా వాళ్ళని మనోవేదన గురయ్యేటట్టుగాను భూస్థాపితం అయ్యేదాకా నిద్రపోరంటే నమ్మండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అది ఏముండదు. పార్టీ పేర్లే మారుతాయి, వాళ్ళే నాయకులు. టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా దొందుతుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మారాలి ముందు మెయిన్. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టడానికి ఏం లేదు. ఆయనదేముంది, ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. పాలన బాగుంది. పాలన బాగుంటే ఏముంది, రేట్లు టూ మచ్గా ఉన్నాయి. టూ మచ్ అనేముంది, సంపాదన పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు పాత వాళ్ళని గెలిపించుకుంటూ వస్తే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. ఆ పార్టీ కొత్త వాళ్ళు అంటే ఎలాంటి వారు రావాలి? ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. రెడ్లు కమ్మ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, తెలంగాణని కానీ, ఆంధ్రప్రదేశ్ని కానీ ఎవరైనా వాళ్ళే పరిపాలిస్తున్నారు. అది కూడా రాయలసీమకు సంబంధించిన వ్యక్తులే. ఇంకా వేరే సామాజిక వర్గాల్లోనూ ఇంకా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడే లేడా? కమ్మవాళ్ళు రెడ్లే తప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటాడు, పెద్ద ఆయన అయిపోయిన తర్వాత చనిపోతాడు. అప్పుడు ఇంకా మరి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చచ్చిపోతారండి ఏ బంగాళాఖాతంలో దూకి. నేను అనేది ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, నిజాయితీ పరులకు అవకాశం ఇవ్వాలి. మరి ఇప్పుడున్న 3 పార్టీలు ఉన్నాయి ప్రస్తుతానికి. జనసేన ఒకటి, అలాగే వైఎస్ఆర్సీపీ ఒకటి, అలాగే తెలుగుదేశం ఒకటి. ఆ 3 పార్టీల్లో నిజాయితీ కలిగిన వ్యక్తి మీకు ఎవరు అనిపిస్తుంది? నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కానీ కట్టే కానీ పవన్ కళ్యాణ్కి ఓట్లు పడాలి కదా. ప్రజలు ఇప్పుడు యూత్ బోల్డ్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్కి. అవి ఓట్ల రూపంలో మార్చలేకపోతున్నారు. వాళ్ళు ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇతన్ని పుత్తడికని చూపిస్తున్నారు, ప్రజలకి అదే నమ్ముతారు కదా. కానీ ప్రజలు మారాలి, మైండ్ సెట్ మార్చుకుంటేనే ప్రభుత్వాలు మారుతాయి అన్నమాట. నేను అనేది ఏంటంటే ఎవరు వచ్చినా ప్రజలకి ఏం ఒరిగేది ఏమి ఉండదు. లాస్ట్ టైం మీరు ఎవరికి ఓటేశారన్న? లాస్ట్ టైం బొమ్మిడి నాయకర్ నరసాపురం జనసేన. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి కూడా నేను జనసేనకే వేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ మీకు నచ్చి మీరు వేస్తానంటున్నారా? బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. నిజాయితీ అనేమో ఇప్పుడు ఏంటంటే ప్రజలకి మంచి చేయాలి ఎవరు వచ్చినా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే కనుక ప్రజలకు మంచి జరుగుతుందని మీరు నమ్ముతున్నారు? అన్ని వర్గాల ప్రజలకి మంచి జరగాలి. కులంతో మతంతో సంబంధం లేదు, అన్ని వర్గాల ప్రజలకి మంచి జరగాలి. ఏంటంటే ఉచితాలు తీసేసి విద్యా వైద్యాన్ని ప్రజలకు అందుబాటు ధరలో ఉంచితే సామాన్యుడు ఆటోమేటిక్గా బతుకుతాడు. ఆ 2 తగ్గించి మిగతా అన్ని నార్మల్గా ఇస్తే ఎందుకు అందరూ కష్టపడుతున్నారు. అందరికీ ఏం ఉచితాలతో బతికే పరిస్థితి ఏం లేదు. వీళ్ళు ఇచ్చిన డబ్బులతో ఏం బతికే పరిస్థితి. ఏంటంటే ఉచితాలు తీసి ప్రజలకు అన్ని విద్యా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి సామాన్యుడికి ఏదైనా ఉపాధి చూపిస్తే చాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత కొన్ని పథకాలు కూడా పెట్టారు. ఆ పథకాల వల్ల జనాలకి ఎలాంటి ఉపయోగమైన అనిపిస్తుందా మీకు? ఏముండదు. ఇప్పుడు అమ్మఒడి అని నెలకు 11 సంవత్సరాలు 13,000 12,000 వేస్తారు. అక్కడ స్కూల్ ఫీజులు పెరుగుతాయి.
ఇక్కడ ఇస్తారు అక్కడ తీసుకుపోతారు. ఇప్పుడు ఆటో తోలే వాళ్ళకి 10,000 వేస్తారు, అక్కడ పెట్రోల్ పెరుగుతుంది, నెల వచ్చే ట్రాఫిక్ వాళ్ళు 4-3 సలాన్లు కొడతారు, ఏముండదు. అదంతా ఈ పక్క నుంచి ఇస్తారు, పక్క నుంచి తీసుకుపోతారు. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? 2014లో టీడీపీ గవర్నమెంట్ అధికారం ఫామ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ముఖ్య కారణం. కాబట్టి టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఓపెన్గా చెప్పాలి, పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయాలి, లేదా పవర్ షేరింగ్ 2.5 అవర్స్. అంటే 2.5 అవర్స్ అంటే 2 సంవత్సరాలన్నర పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమీ పదవులు అనుభవించలేదు, వీళ్ళు పదవులు ఇవ్వలేదు జనసేన వాళ్ళకి. వీళ్ళకి అధికారం ఇవ్వాలి. లేదు కాదు కూడదు ఒంటరికి వెళ్తామంటారా, టీడీపీ కనుమరుగు అయిపోతుంది. 2024 కాదు 2029 వచ్చే టీడీపీ గల్లంత అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గల్లంత చేస్తారు. పవన్ కళ్యాణ్ బోల్డ్ ఫ్యూచర్ ఉంది. ఒకవేళ 24లో ఓడిపోయినా 2-3 సీట్లు కాదు 5 సీట్లు వచ్చినా పార్టీని లాక్కొస్తారు. టీడీపీ కనుమరుగు అయిపోతుంది, సీన్ ఉండదు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది. అలాగే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అంటే మళ్ళీ పొత్తులతో పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందనిపిస్తుందా? పొత్తులతో పోటీ చేసినా పొత్తులతో పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్కి పోయేది ఏం లేదు. పొత్తులు పెట్టుకోకుండా పోటీకి పోతే చంద్రబాబు నాయుడే పోతాడు. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా పొత్తు పెట్టుకోకుండా అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 2014లో ఇగోకపోయి టీడీపీ వాళ్ళు సంక్రాంతికి పోయారు. కాబట్టి పొత్తులు పెట్టుకుని అధికారం షేర్ చేసుకుంటే ఏమన్నా జరుగుతుంది. లేదనుకో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఏముండదు, చక్కగా ఎప్పుడు మళ్ళీ వాయిస్తూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనౌన్స్ చేశారన్న. మనకి ఇచ్చిన మాట ప్రకారం 3 రాజధానుల్లో ఒకటి కూడా ఇంకా అవ్వలేదు. రీసెంట్గా మళ్ళీ బుగ్గన గారు విశాఖపట్నాన్ని రాజధానిగా అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అసలు రాజధాని ఏదైతే బాగుందనిపిస్తుంది మీకు? 3 రాజధానుల కాన్సెప్ట్ మంచిది ప్రజలకి. ఎందుకంటే ఆ మూల వాళ్ళకి ఈ మూల వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి అందరికి అందుబాటులో ఉంటుంది. కాన్సెప్ట్ మంచిది. కానీ రాజధానులు అవ్వడానికి ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు అలాగా? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది. వచ్చే ఆదాయాన్ని మొత్తం సంక్షేమ పథకాలు అని చెప్పేసి ప్రజలకు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఆదాయం వచ్చి 10 రూపాయలు వచ్చి రూపాయి ఖర్చు పెడితే 9 రూపాయలు అయినా అభివృద్ధికి ఖర్చు పెడతాగా ఉంటుంది. వచ్చే డబ్బులని ప్రజలకు పంచి పెడుతున్నారు. వాళ్ళు ఏం చేయలేరు పాపం. ఏంటంటే ఇప్పుడు ఆదాయం ఎక్కువ రావట్లేదు, తక్కువ వస్తుంది. వచ్చిందని అప్పులు చేసి పెడుతున్నారు కదా. అప్పుడప్పుడు 20 సంవత్సరాలు పడుతుంది. రాజధాని అనేది అది అన్ని మాటలే, ఏముండదు, అది అంత సోయింగ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అయితే అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేశారు. అలాగే సగం పనులు కూడా మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. అమరావతి వస్తే కనుక మళ్ళీ మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది అనిపిస్తుందా? ఏది రాజధాని వచ్చినా సామాన్యుడికి రాజధానితో పని ఏముంటుంది నాకు అర్థం కాదు. సామాన్యుడికి రాజధాని అవనే, కలెక్టర్ ఆఫీసులు అవనే, ఇంకోటి అవనే, కోర్టులు అవనే, ఎక్కడున్నా కూడా సామాన్యుడికి రాజధానికి వెళ్ళాలన్నంత అవసరం ఏముంటుంది? రాజధాని అనేది అంత ఏదో ప్రజలను మభ్య పెట్టడానికి అవన్నీ డైవర్ట్ చేయడానికి అంత ఏముండదు. ఎక్కడ రాజధాని అయినా సామాన్యుడికి ఏమి ఉరిగేది ఏమి ఉండదు. ఆ చుట్టుపక్కల ఉన్న భూముల రేట్లు పెరిగితే కొద్దిగా గొప్ప చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతారు అంతే. రాజధానికి ఇప్పుడు సామాన్యుడు సచివాలయానికి వెళ్ళగా కోర్టుకు వెళ్ళి పని ఏమి ఉండదుగా, వాడికి రాజధానితో పని ఏమి ఉంటుంది?